హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి. సో బిగ్ బాస్ సీజన్ 8 విజయంగా 4 వీక్స్ అన్నది కంప్లీట్ చేసుకుంది. అండ్ జనాలు ఓటింగ్ పరంగా కొంతమంది ఎలిమినేట్ అయ్యారు, ఇంకొంతమంది బాగా ఆట తీరైతే చాలా మెరుగుపరుచుకొని వాళ్ళ యొక్క ఆటను కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఏమని ఊహించాడో తెలియదు కానీ ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని దాదాపు 8 మంది వరకు బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశపెట్టబోతున్నారు అనమాట. అదేంటి గతంలో ఎప్పుడు మనం చూసుకున్నా అంటే సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు మనం చూసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కావచ్చు, లేకపోతే కొత్త కంటెస్టెంట్స్ని ఒకరిని లేదా ఇద్దరిని తీసుకొచ్చే ప్రయత్నం చేసేవారు. కానీ ఈసారి ఈ సీజన్ 8 మనం ఆల్రెడీ గతంలోని సీజన్ 8 గురించి ఆ సింబల్ ఇన్ఫినిటీ అన్న గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఇన్ఫినిటీగా ఉండబోతోంది అండ్ కంటెస్టెంట్స్ కూడా ఇన్ఫినిటీగా ఉండబోతున్నారు అని సింబాలిక్గా చెప్తున్నారా అని చెప్పి ఈ వాళ్ళ కన్ఫర్మ్ అయిందనమాట. మరైతే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏంటి, అసలు 8 మంది రాబోతున్నారు, కొత్త వాళ్ళు రాబోతున్నారా అని అనుకుంటున్నారా? లేదు, ఆల్రెడీ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో అంటే టాప్ 5 వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే మధ్యలోని ప్రజల ఓటింగ్ అన్ఫేర్ ఎలిమినేషన్స్ అయిన వాళ్ళు కావచ్చు. సో అట్లా ప్రజల ఓటింగ్ కాకుండా అన్ఫేర్ ఎలిమినేషన్ అయిన వాళ్ళని కూడా దీనిలోని పరిగణలోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ 8 మెంబర్స్ హౌస్లోకి రాబోతున్నారనమాట. మరి అయితే 8 మంది ఆ హౌస్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న మెంబర్స్కి గట్టి పోటీ ఇవ్వబోతున్నారా అన్న విషయాలు కూడా చూడాల్సి ఉంది. మరి ఇప్పటికే మనం చూసాం బిగ్ బాస్ సీజన్ 8లోని 2 క్లాన్స్ అంటే ఉన్న కంటెస్టెంట్స్ని 2 క్లాన్స్ లాగా డివైడ్ చేసేసి ఈచ్ ఒక క్లాన్కి కూడా ఏంటంటే ఒక మానిటర్ అంటే ఈ సీజన్కి కెప్టెన్ లేరన్న విషయం మనకు తెలుసు. ఈచ్ ఒక ఏమంటారు హెడ్ లాగా ఒక్కొక్కరిని పెట్టడం కూడా జరిగింది క్లాన్స్కి. అయితే ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఈ 8 మెంబర్స్ వచ్చిన తర్వాత వీళ్ళని మళ్ళీ సపరేట్ చేస్తారా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ ఒకవైపు, ఇప్పుడు సీజన్లో ఉన్న వాళ్ళందరూ ఒకవైపు అన్నట్టు డివైడ్ చేస్తారా, లేకపోతే మొత్తం కూడా మిక్స్ చేసేసి మళ్ళీ క్లాన్స్లా డివైడ్ చేస్తారా అన్న విషయాలు అయితే క్వశ్చన్ మార్క్. మరి ఇంతకీ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు వెళ్ళబోతున్నారు, ఎవరు వెళ్తే ఈసారి ఈ సీజన్కి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా వెయిట్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకని ఇవాళ మీ ముందుకైతే రావడం జరిగింది. ఆ 8 మెంబర్స్ ఎవరో కూడా ఇవాళ తెలుసుకుందాం. సీజన్ 1 నుంచి హరితేజ గారు అండ్ సీజన్ 1లోని హరితేజ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ ఆవిడ హరికథలు, ఆవిడ చెప్పే పద్యాలు అవన్నీ ఎంత ఫేమస్ అయినాయో మనందరికీ తెలుసు. బిగ్ బాస్కి వన్ ఆఫ్ ద మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఆల్రెడీ లైమ్ లైట్లో లేదు, కొన్ని షోస్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆమె ఇంట్లోని ఫ్యామిలీ పాపను చూసుకుంటూ ఆమె లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు ఈ సీజన్ 8కి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆమె ఫిక్స్ అయిపోయింది అనమాట. సో హరితేజ గారు కూడా రాబోతున్నారు. అండ్ సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసరికి ముక్కు అవినాష్ గారు మనకు తెలుసు బిగ్ బాస్ సీజన్ 4 అభిజిత్ వాళ్ళ యొక్క సీజన్లోనే ఆయన ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో. పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే ఇప్పటికీ కూడా ఆయన వేసిన జోకర్ గెటప్ కావచ్చు, ఆ ప్లే చేసిన రోల్, ముఖ్యంగా అక్కడ బ్యాటరీ ఛార్జ్ చేసుకునేది, బ్యాటరీస్ యొక్క టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో ఆయన పర్ఫామ్ చేసే తీరు కావచ్చు, అమ్మ రాజశేఖర్ అలాగే అవినాష్ ఇద్దరి మధ్య జరిగిన కామెడీ కావచ్చు, ఇప్పటికీ కూడా జనాలు మర్చిపోలేకపోతున్నారు అనమాట. సో ఈసారి ఈ సీజన్లోని ఎంటర్టైన్మెంట్ అనేది చాలా లోటు ఉంది కాబట్టి సో మళ్ళీ అవినాష్ గారిని దించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన కూడా కన్ఫర్మ్ అయిపోయారు. ఈసారి ఎంటర్టైన్మెంట్ డబుల్ త్రిబుల్ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు అని అంటే తెలుస్తోంది. అండ్ థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసరికి రోహిణి గారి గురించి పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఆల్రెడీ లాస్ట్ మనకి థర్డ్ సీజన్లోనో సెకండ్ సీజన్లోనో ఆమె వెళ్ళడం కూడా జరిగారు. అండ్ రోహిణి గారి విషయం మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టార్ మా పరివార్లోని ఆమె వన్ ఆఫ్ ద మెయిన్ అంటే కమెడియన్గా ఆమె పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వీటన్నిటిలో కూడా ఆమె ఇప్పుడు పనిచేస్తున్నారు. అండ్ సపరేట్గా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. అండ్ ఆవిడ కూడా ఎంటర్టైన్మెంట్లో ఏ మాత్రం కూడా తక్కువ కాదు, అది మనందరికీ తెలుసు. ఆవిడ ప్లే చేసే రోల్స్ కావచ్చు, లేకపోతే ఆవిడ టైమింగ్ కావచ్చు, పంచెస్ వేసే విధానం కావచ్చు, జనాలందరికీ కూడా నచ్చుతుంది. సో అందుకని రోహిణి గారిని కూడా ఈసారి కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పటికి మనం 3 కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ 4th కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ మనం అందరం చూసాము లాస్ట్ సీజన్ 6 అశ్వత్థామ 2.0 అంటే ఆయనని సీక్రెట్ రూమ్లో పెట్టి మళ్ళీ దాని తర్వాత హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన నేను అశ్వత్థామ 2.0 నేను మళ్ళీ లోపలికి వచ్చాను, మీరు నన్ను ఎంత వెన్నుపోటు పొడిచి బయట పంపించినా నేను అంతే ధైర్యంగా ఎదుర్కోవడానికి నేను వచ్చాను అని చెప్పి ఆయన చెప్పిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు, ఇప్పటికీ కూడా ట్రెండింగ్. సో ఆయన్ని కూడా ఈసారి కన్ఫర్మ్ చేసేసారు కంటెస్టెంట్గా. గౌతమ్ కృష్ణ కూడా రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి మనకి ఏంటంటే గంగవ్వ సీజన్ 4లోని ఆవిడ ఒకవేళ ఆడకపోయినా ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ కావచ్చు అంటే ఇంటికి పెద్ద అన్నట్టు ఆమె వ్యవహరించిన తీరు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అంటే అప్పుడు ఆమె సీజన్ 4కి రావడానికి మెయిన్ రీజన్ ఆమెకి సొంత ఇల్లు కావాలి అని,
అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు అని చెప్పి సో బిగ్ బాస్ కానీ నాగార్జున కూడా ఆమెకి హెల్ప్ చేయాలి అని చెప్పి ఆమె ఏదైతే గోల్తో ఎంట్రీ అయ్యారో దాని తర్వాత ఆమె హెల్త్ బాగాలేక బయటకు వచ్చేసేటప్పుడు కూడా నాగార్జున గారు ఆమెకి ఇల్లు కట్టడానికి హెల్ప్ చేశారు. అండ్ బిగ్ బాస్ టీం కూడా ఆమెకి హెల్ప్ చేశారు ఫైనాన్షియల్గా అనే విషయం కూడా మనందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈమెను తీసుకోవడానికి గల కారణాలు ఏంటన్నది అయితే ఇంకా క్లియర్గా తెలియదు. అంటే ఆమె ఆటపరంగా ఆడలేరు అండ్ దట్ ఏజ్డ్ పర్సన్. మరి గంగవ్వకి ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఏమి ఒకవేళ ఎంటర్టైన్మెంట్ పరంగా ఏమైనా ప్లాన్ చేయబోతున్నారో ఒక 2 to 3 వీక్స్ ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకున్నారా అన్న విషయం అయితే ఇంకా తెలియదు అనమాట. సో గంగవ్వ గారు కూడా ఫిక్స్ అయిపోయారు. మరి ఆవిడ ఇప్పుడు హౌస్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఏంటి, లాస్ట్ సీజన్ లాగే ఈ సీజన్లో కూడా ఆవిడ ఉండబోతున్నారా, లేకపోతే ఏమైనా గేమ్స్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఆవిడ ఏజ్కి తగ్గట్టు ఆడలేకపోవచ్చు, బట్ ఆవిడ ఏజ్ని వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఆమె ఆడే రకంగా ఉండే టాస్క్లు ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారా అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి మెహబూబ్ దిల్సే. మెహబూబ్ ఎంత గట్టి పోటీయో మనకి తెలుసు, టాస్క్లు ఇచ్చి పాడేస్తాడు. అండ్ సీజన్ 4 మోస్ట్ మనం చూసాం కదా సోహెల్ వీళ్ళ సీజన్లోని ఈయన కూడా మొత్తం వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన తీరు కావచ్చు, అండ్ మెహబూబ్ దిల్సే టఫ్ ఫైట్ ఇస్తాడు. సో ఈసారి ఈ సీజన్లోకి ఆయన తీసుకున్నారు. అండ్ ఇంకొక పరంగా కూడా ఏంటంటే ఎమోషనల్గా కూడా ఆయనని కనెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే రీసెంట్గా వాళ్ళ మదర్ కూడా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది కదా. సో ఈ కోణంలో కూడా అతను ఎమోషనల్ జర్నీని బిగ్ బాస్లో షేర్ చేసుకోవడం కావచ్చు. అండ్ దట్టు ఇప్పుడు ఆయన ఫేస్ చేస్తున్నారు కావచ్చు, గతంలో ఆయన మీద చాలా కేసెస్ పరంగా అలిగేషన్స్ కూడా రావడం జరిగింది కదా. సో వాటన్నిటికీ కూడా సంబంధించి క్లియరెన్స్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఆ బిగ్ బాస్ వేదికగా చేసుకొని. అండ్ టాస్క్ల విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ ఇప్పుడున్న వాళ్ళకి నిఖిల్, పృథ్వీ అండ్ నబిల్ వీళ్ళు చాలా టఫ్ ఫైట్ ఇస్తూ ఉంటారు జెంట్స్లో. సో వాళ్ళకి టఫ్ పోటీ ఇచ్చేటందుకు మెహబూబ్ని దించే ప్రయత్నం చేస్తున్నారా అని అంటే అవుననే చెప్పుకోవాలి. సో ఆయన కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అనమాట. సో ఈయన కూడా రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి నైని పావని గత సీజన్లోని మనం చూస్తే పాపం 1 వీకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఆమె ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయిందో అన్న విషయం కూడా మనకు తెలియలేదు. జస్ట్ అలా వచ్చి 1 వీకే ఉండి బయటికి వచ్చేసడం జరిగిందనమాట. అండ్ వచ్చేసిన తర్వాత కూడా ఆ ఉన్న 1 వీక్లోని జనాలని బాగా కనెక్ట్ చేసుకోగలిగింది, ఆమె వైపు బాగా తిప్పుకోగలిగింది, జనాలు ఆమెకి బాగా కనెక్ట్ అయ్యారు. ఆమె వచ్చేసిన తర్వాత కూడా అరే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వండి, మళ్ళీ ఆమెని తీసుకురండి అని చెప్పి చాలామంది మెసేజెస్ ద్వారా కమెంట్స్ ద్వారా బిగ్ బాస్కి చెప్పడం. అండ్ ఆమె పర్సనల్ అకౌంట్లో కూడా ఆమెకి పాజిటివ్గా కమెంట్స్ చేయడం కూడా జరిగింది. సో బిగ్ బాస్ ఇది దృష్టిలో పెట్టుకొని ఈ సీజన్కి ఆమెకి మరొక ఛాన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనమాట. మరి ఇప్పుడు ఆమె సత్తా చూపించుకోగలుగుతుందా లేదా ఎమోషనల్గా డౌన్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఆల్రెడీ మన లవ్ ట్రాక్స్ బిగ్ బాస్ సీజన్ ఈ 8లోని ఎన్ని లవ్ ట్రాక్స్ నడుస్తున్నాయో మనకి తెలుసు. మరి ఈమె కూడా వచ్చి ఇంకొక లవ్ ట్రాక్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అన్న విషయాలు కూడా చూడాల్సి ఉందన్నమాట. మరి ఇంకొక కంటెస్టెంట్ వచ్చేసరికి టేస్టీ తేజ. లాస్ట్ సీజన్ మనం చూస్తాం టేస్టీ తేజ ఎంటర్టైన్మెంట్ బాగా పండించాడు. అండ్ టాస్కుల పరంగా కొంచెం ఆయన పర్సనాలిటీ తగ్గట్టు ఆడకపోయినా ఎంటర్టైన్మెంట్తోనే బాగా సర్వైవ్ అయ్యారు. అండ్ లాస్ట్ టైం శోభా శెట్టితో ఆయన నడిపిన తీరు కావచ్చు, అంటే హౌస్లోని మనకు తెలుసు పులిహోర కంటెంట్ బాగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ టేస్టీ తేజ నుంచి అటువంటి పులిహోర కంటెంట్ వస్తుందా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ వస్తుందా, లేకపోతే టాస్కుల పరంగా ఆయన ఆడతారా అన్న విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రెసెంట్ టేస్టీ తేజ కూడా కన్ఫర్మ్ అయిపోయారు. సో ఇప్పటి వరకు ఏంటంటే ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా కన్ఫర్మ్ అయిపోయారనమాట. వీళ్ళందరూ దగ్గర 8 మెంబర్స్ ఈసారి ఎంట్రీ అవుతున్నారు. మరి అయితే సాటర్డే సండే ఎపిసోడ్స్లోని నాగార్జున గారు సాటర్డే 4 మెంబర్స్ని అండ్ సండే 4 మెంబర్స్ని పంపిస్తారా, లేకపోతే ఎట్ ఏ టైం 8 మెంబర్స్ని కూడా ఒకేసారి పంపించే ప్రయత్నం చేస్తారా? అండ్ మనకి ఏంటంటే ఇంకోటి కూడా వినిపిస్తుంది, సోనియా కూడా రీఎంట్రీ ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. మరి సోనియాని ఏ విధమైన రీఎంట్రీ అంటే సీక్రెట్ రూమ్లో ఏమైనా పెట్టే ప్రయత్నం చేస్తారా, అంటే వెళ్లే ముందు ఒక 1 వీక్ బిఫోర్ సీక్రెట్ రూమ్లో ఏమైనా పెడతారా, లేకపోతే వీళ్ళతో పాటు ఆమెను కూడా పంపిస్తారా, లేకపోతే సపరేట్గా ఈమెకి ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకపోతే ఇంకేదైనా అని చెప్పి సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసి ఏమైనా పంపించే ప్రయత్నం చేస్తారా అని అయితే తెలియదు. ప్రస్తుతానికి 8 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ అనమాట. సో వీళ్ళందరూ కూడా హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయి, ఈ 2 క్లాన్స్ని ఇట్లా డిఫరెంట్గా ఉంచుతారా, లేకపోతే మళ్ళీ క్లమ్స్ చేసేసి అంటే సీజన్ 8 కంటెస్టెంట్స్ అండ్ ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మొత్తం కలిపేసి మళ్ళీ డిఫరెంట్ క్లాన్స్ లాగా డిఫరెంట్ చేస్తారా లేదా అన్న విషయాలు అయితే చూడాల్సి ఉంది. మరి ఇక నుంచి బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది ఏంటి, వీళ్ళు కూడా ఇందులో యాడ్ అయిన తర్వాత ఒకవేళ వీళ్ళు ఇచ్చే టఫ్ ఫైట్కి వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అన్న విషయాలు కూడా చూడాల్సి ఉంది. మరి ఇప్పుడు కనిపిస్తున్న ఈ రీఎంట్రీ ఈ 8 మెంబర్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి, ఎవరు వెళ్తే ఇప్పుడు కంటెస్టెంట్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో ఎవరు బిగ్ బాస్ టాప్ 5 వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అన్న విషయాలు కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
For more videos like this, subscribe Big TV channel.